జరుగుతున్న అవకతవకల గురించి స్వామీజీలు మాట్లాడితే ఈరోజు పేపర్లో ధార్మిక పరిషత్ సలహాదారుడు రామకోటయ్య గారు స్వామీజీలను సైతం మాట్లాడడం జరిగింది. స్వామీజీలను హితవు పలికేది హెచ్చరించే స్థాయి మీది కాదని చెప్పి రామకోటయ్య గారికి తెలియజేసుకుంటున్నాను. రామకోటయ్య గారు, మీరు మా పక్కనే సభలు సమావేశాల్లో నిర్వహించి నేను జీవో నంబర్ 76 ఇచ్చే తప్ప తెలుగుదేశం పార్టీలో చేరను, ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి ధార్మిక పరిషత్కు ముఖ్య సలహాదారుగా ఉండమన్నారు, కానీ నేను ఉండడం లేదు అని చెప్పి మా పక్క కూర్చొని సభలు సమావేశాల్లో చెప్పారు. కానీ జీవో నంబర్ 76 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉండవల్లికి పిలిపించి అర్చకులను పురోహితులను అవమానపరిచారు. ఆ రోజు మీరు కూడా ఉన్నారు సభలో. కాబట్టి మీరు నేను 76 ఇస్తే తప్ప నేను పచ్చకండువా కప్పుకోనని చెప్పి ఈరోజు పచ్చకండువాలోనే మీరు ఉంటూ టీటీడీలో జరుగుతున్న స్వామీజీలు పారదర్శకంగా 1380 కేజీల బంగారాలు ఎక్కడికి పోతున్నాయి, ఇవి ఎక్కడివి అనేది పట్టుకునేంత వరకు కూడా దీనికి ఆధారాలు లేవు. కాబట్టి ఇటువంటి దాన్ని స్వామీజీలు చెప్పిన దాన్ని అనుసరించి ప్రభుత్వం ప్రజలందరికీ నివృత్తి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇట్లా మీతో చైర్మన్లతోనూ మీతోనూ మాట్లాడించి స్వామీజీలను అవగాహనపరిచి హేళనపరిచే విధంగా మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా సహించి ఊరికే ఉండరని, రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. రామకోటయ్య గారు, మీరు స్వామీజీలను మాట్లాడే అర్హత మీకు లేదు, ఆ యోగ్యత లేదు. మేము హెచ్చరిస్తున్నాం చైర్మన్ కానీ మీకు కానీ, ప్రభుత్వము స్వామీజీలు మాట్లాడిన దాన్ని వారిని పారదర్శకత చూపించుకొని వారి విధంగా నడవడుచుకోండి. అంతేకాని స్వామీజీలను మీ వారితో మాట్లాడిస్తే, మీతోటి వారితో మాట్లాడిస్తే సహించేది లేదు. ప్రజలంతా తగిన గుణపాఠం చెప్తాము అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా టీటీడీలో గోవిందరాజు స్వామి ఆలయంలో పోయాయని 3 నెలల నుంచి కూడా కిరీటాలు చెప్తుంటే కాకమ్మ కథలు చెప్తూ ఈ రోజు నిన్న మొన్న ఏదో పట్టుకున్నామని చెప్పి అవంతా అణిగిపోయాయని చెప్పి కూడా మీడియా ద్వారా చూపిస్తున్నారు ఈ రోజు పేపర్లో. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా కూడా టీటీడీ ఈవో జేఈఓ కనుసన్నలలో టీటీడీలో అక్రమాలు, బ్రోకర్షిప్లు అక్కడ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే టీటీడీ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఉంది అని స్వామీజీలు చెప్పినప్పుడు దాన్ని సాధారణంగా మీరు ఆహ్వానించి వారి యొక్క సూచనల మేరకు మేము పారదర్శకంగా ఉన్నాము అని చూపించిన బాధ్యత ఉంది. ఈవో ఒకటి చెప్తారు, జేఈఓ ఒకటి చెప్తారు. ఈవో ఒకటి చెప్పాడు, బోర్డు మెంబర్లకి చైర్మన్లకి తెలిసే ఇది మా దగ్గరికి వస్తుంది అని. దానికి దాఖలా ఏమి లేదు. కానీ బోర్డు మెంబర్లు గాని చైర్మన్ గాని నోరు మెదపడం లేదు. ఇవన్నీ చూసిన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించకుండా ప్రజలను అయోమయంలో పెట్టారు. కాబట్టి టీటీడీ వ్యవస్థ ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తగిన రీతిలో దీనికి ప్రజలందరికీ యొక్క నమ్మకం కలిగించే విధంగా దేవుని మీద నివృత్తి చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గవర్నర్లకు, ప్రధానమంత్రులకు కూడా వినతి పత్రం అందిస్తాం. టీటీడీలో జరుగుతున్న అవకతవకలను ప్రక్షాళన చేయాలి. లేకపోతే భక్తులందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంది. ఇంత భక్తులందరూ కూడా దేవుని యొక్క డబ్బును దుర్వినియోగం అయ్యే పరిస్థితి వచ్చింది. ఏది ఎక్కడున్నదో ఎక్కడికి పోతున్నదో అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు సందేహాలు పెంచుతున్నారు. ఈ సందేహాలందరినీ నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఇటువంటి చెంచాలు రామకోటయ్యలు చైర్మన్లతో చెప్పిస్తే ఎవరు సహించరు. వారు హిందూ మతాలను కాపాడే మన స్వామీజీలను మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాంత్ గారి అధ్యక్షతన మేము ఈ యొక్క టీటీడీలో జరుగుతున్న అవకతవకలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని 1380 కేజీల బంగారాన్ని స్వామివారి సొత్తుగా భావించి దాన్ని జాగ్రత్తగా స్వామివారికి అందజేయాల్సిందిగా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కానీ జోక్యం చేసుకుని ఈవో గారిని కానీ ఆ యొక్క రామకోటయ్య గారిని కానీ ఆ చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా
విచారించి ఆ యొక్క దేవుని సొమ్ముకే భద్రత లేకపోతే ప్రజలకు ఎట్లా భద్రత ఉంటుంది? భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా 1380 కేజీల బంగారాన్ని తరలిస్తూ ఉన్నారంటే, అది బయటపడిన తర్వాత టీటీడీది అంటున్నారంటే దీనిలో మతలబు ఏమిటి? దీని విషయాన్ని నిర్ద్వందంగా మేము దీన్ని ఖండిస్తూ దీని మీద విచారణ జరిపి ప్రభుత్వం ముందుకు వచ్చి విచారణ జరిపి వారిని దోషుల్ని గాని శిక్షించి ఈ యొక్క దేవుని సొమ్ముకు భద్రత కల్పించవలసిందిగా, భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా ఉండేందుగా చూసేటట్టుగా ఈ యొక్క వ్యవహారాన్ని నడపాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని కోరుతూ ఏపీపీ త్రిపుల్ తరఫున శ్రీకాంత్ గారి అధ్యక్షతన మేము గట్టిగా ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకుపోయి వారి అధ్యక్షతన మేము ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి దేవాలయాలని ప్రజల మనోభావాలను దెబ్బతినుకోకుండా ఉండాలని మేము గట్టిగా కోరుతున్నాము. ప్రభుత్వం చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఈ యొక్క బంగారం విషయాలని నిగ్గు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము.